కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సాయి పల్లవిని స్క్రీన్ పై ఎప్పుడూ ఒకే విధంగా చూపించడంతో బోర్ కొట్టేస్తుంది ఆడియన్స్ కు. రెగ్యులర్ సాక్రిఫైస్ స్టోరీస్ అండ్ ఏడుపుగొట్టు రోల్స్ చూసినటువంటి సగటు మూవీ లవర్ ఆమె నుండి వేరే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సౌత్ లో ఇలా అంటున్నారనే నార్త్ బాట పట్టింది. మరి బీ టౌన్ లో డిఫరెంట్ కెరీర్ బిల్డ్ చేసుకుంటుందా? దక్షిణాదిలో గీసుకున్నటువంటి గీతలు ఉత్తరాదిలో చెరిపేసే అవకాశం ఉందా? కెరియర్ స్టార్టింగ్ లో స్ట్రాంగ్ గర్ల్ క్యారెక్టర్స్ చేసిన సాయి పల్లవి తర్వాత సాడ్ హీరోయిన్ రోల్స్ కి షిఫ్ట్ అయింది. ఆమె క్యారెక్టరైజేషన్ కు వెయిట్ ఉంటున్నా తెరపై కనిపించిన ప్రతి సినిమాలోనూ ఏడుస్తూ ఉంటే ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. స్టీరియో టైప్ సినిమాలు చేయొద్దంటూ కర్చీఫ్ తెచ్చుకోలేకపోతున్నామని ఓపెన్ గా కామెంట్లు పెడుతున్నారు. న్యాచురల్ బ్యూటీ నుండి సంథింగ్ న్యూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్. ఫిదాతో టాలీవుడ్ ఆడియన్స్ మనసు దోచేసిన భానుమతి అలియా సాయి పల్లవి గ్లామర్ రోల్స్ చేయనని ఫస్ట్ నుండి గిరీస్ కూర్చుంది. సౌత్ సినిమాల్లో ఎక్కడా అతి చేయలేదు. దీంతో న్యాచురల్ బ్యూటీ గ్లామరస్ గా కనిపించదని మూవీ లవర్స్ కూడా ఫిక్స్ అయ్యారు. అలాగే అస్తమాను సాడ్ రోల్స్ చూడలేకపోతున్నారు. కొత్త జోనర్స్, రోల్స్, క్యారెక్టర్స్ చూస్ చేసుకోవాలన్నది వారి అభిప్రాయం. ఇలా అంటున్నారని సౌత్ నుండి బీటౌన్ బాట పట్టింది న్యాచురల్ బ్యూటీ. నార్త్ లో 2 ప్రాజెక్టులతో బిజీగా ఉంది సాయి పల్లవి. అమెరికన్ సన్ జునైద్ హీరోగా ఏక్ దిన్ తో బీటౌన్ ఎంట్రీ ఇస్తోంది బ్యూటీ. బాలీవుడ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ రామాయణ చేస్తోంది. ఏక్ దిన్ లాస్ట్ ఇయర్ షూటింగ్ కంప్లీట్ కాగా రిలీజ్ కావాల్సిందే. రణబీర్ రాముడుగా సాయి పల్లవి సీతగా కనిపించబోతున్న రామాయణ సెట్స్ పై ఉంది. 2 పార్ట్స్ గా తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ నితీష్ తివారీ. ప్రెజెంట్ సాయి పల్లవిపై వనవాసానికి సంబంధించిన సీన్స్ తీస్తున్నారు. రొమాంటిక్ డ్రామాగా వస్తున్న ఏక్ దిన్ ఈ ఏడాది రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు సౌత్ లో గ్లామర్ రోల్స్ చేయని సాయి పల్లవి కూడా బీటౌన్ వెళ్ళాక రూల్స్ బ్రేక్ చేసి కీర్తి సురేష్ లా మారిపోతుందా? డీ గ్లామరైజ్డ్ పాత్రలతోనే ఎస్టాబ్లిష్ అవుతుందా? పక్కింటమ్మాయి తరహా పాత్రలే చేస్తుందా అనేది చూడాలి.